మహారుచికి స్వాగతం। ఈ రోజు మహారుచి ఛానల్లో పచ్చిమిర్చి నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి। పచ్చిమిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। పచ్చిమిరపకాయలు ధనియాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। పచ్చిమిరపకాయలు ధనియాలు వేయించుకున్న ఇదే ప్యాన్లో నానబెట్టిన చింతపండుని ఉడికించుకోవాలి। చింతపండులో వాటర్ మొత్తం పోయి దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। చింతపండు బాగా ఉడికిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి। మిక్సీ జార్లో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చింతపండు మొత్తం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఇందులో రాక్ సాల్ట్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ధనియాలు వేసుకోవాలి। పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇందులో పసుపు, కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలి। ఇప్పుడు ఈ మిరపకాయల్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। పచ్చడి మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి।
తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పచ్చిమిరపకాయతో నిల్వ పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.